అలాగే వరలక్ష్మి అమ్మవారికి ద్రవాల్లో ఆవు పాలంటే చాలా ఇష్టం. ఆవు పాలల్లో వరలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ నైవేద్యాల్లో ఖచ్చితంగా ఆవు పాలు ఉండేలాగా చూసుకోవాలి. ఆవు పాలతో చేసిన పాయసం వరలక్ష్మి అమ్మవారికి తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. లేదా క్షీరాన్నాన్ని తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ కూడా మారేడు దళం మీద తడి గంధం రాసి వరలక్ష్మి అమ్మవారికి పూజలో తప్పకుండా ఉంచండి. మారేడు దళాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పద్మ పుష్పాలంటే కూడా వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి కొద్దిగా కష్టపడి ఒక్క పద్మ పుష్పమైనా తెప్పించుకోండి. ఒక్క పద్మ పుష్పమైనా వరలక్ష్మి పూజలో ఉంచండి. అయితే ఆధునిక కాలంలో పద్మ పుష్పాలు దొరకటం కొద్దిగా కష్టమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? పద్మం ముగ్గు వేయండి. వరిపిండితో పీట మీద పద్మం ముగ్గు వేస్తారు కాబట్టి